ఎప్పుడో ఒక అందమైన అడవిలో ఒక పసిడి హంస జీవించేది. దాని రెక్కలు సూర్యకాంతిలా మెరుస్తుండేవి. అది ఎంతో మంచి హృదయమున్న హంస. ఒకరోజు ఆ అడవిలో ఉన్న సరస్సు దగ్గరికి ఒక పేద వడ్రంగి వచ్చాడు. అతను బాధతో, ఆకలితో ఉండేవాడు. ఆ హంస అతనితో మాట్లాడి అతని కష్టాలను తెలుసుకుంది. నువ్వు నన్ను ఎప్పుడూ పట్టుకోకూడదు, కాని ప్రతి నెలా నేను నీకు ఒక బంగారు రెక్కను ఇస్తాను. దానితో నీ కుటుంబాన్ని పోషించుకో అని హంస చెప్పింది. వడ్రంగి ఎంతో ఆనందంతో అంగీకరించాడు. కొన్ని నెలల పాటు హంస ఇచ్చిన బంగారు రెక్కలతో అతని కుటుంబం సుఖంగా ఉండింది. ఇది తెలుసుకున్న రాజుకు బాగా ఆశ పుట్టింది. ఆ హంసని పట్టుకుంటే అన్ని రెక్కలతో నాకు బంగారం సంపద వస్తుంది అని రాజు తన సైనికులను పంపి హంసను బంధించమని ఆదేశించాడు.